హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పొగాకు విత్తనాలని ఎలా విత్తుకుంటారో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా ట్రాక్టర్తో అయితే గొర్రు తోలుకొని అలాగే నాగళ్ళు అయితే వేసుకుంటారు. అవి వేసుకున్న తర్వాత అదిగోండి చిన్న చిన్న బెడ్లుగా అయితే తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్. తయారు చేసిన తర్వాత ముందుగా వర్షం పడినప్పుడు ఆ బెడ్లని ఎలా చేస్తారంటే ఒకవైపు ఎత్తుగా మరోవైపు డౌన్గా అయితే చేస్తారు. అదిగోండి చూడండి. ఎందుకు అలా చేస్తారంటే వర్షం పడినప్పుడు వర్షపు నీళ్ళు ఆ మడిపై ఉండకుండా అవి మొత్తం ఒక సైడ్కి వెళ్ళేలాగా అయితే చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఫస్ట్లో మనం చూసినట్టు కాలువలు అయితే తీస్తారు. ఆ వర్షం నీరంతా దాని మీదకి వెళ్ళేలాగా. తర్వాత చూడండి, ఆ మడుల్లో ఎత్తు పళ్ళు లేకుండా ఒకే విధంగా, అంటే మధ్యలో కొంచెం హైట్ ఉండి రెండు సైడ్లు నీళ్లు పోయే విధంగా అయితే తయారు చేసుకుంటారు. అలా తయారు చేయడం వల్ల ఎక్కువ నీరు ఉండకుండా ఏదన్నా వర్షం పడినప్పుడు మొత్తం సైడ్కి అయితే ఎదుగుండి వాళ్ళు నిలబడిన కాలువలోకి అయితే వెళ్ళిపోతాయి నీళ్లు. అటువైపు నుంచి వేరే సైడ్కి అయితే, అంటే అక్కడ ఆ మొక్కల్లో లేకుండా పక్కకి అయితే తోలుతారు. అదేవిధంగా అదిగోండి సదురంగా అయితే చేసుకొని అదిగోండి పొగాకు నారు విత్తనాలను ఎదపెట్టుకునే యంత్రం అయితే అది. చూడండి, ఆ పెద్దాయన దానిలో విత్తనాలు అయితే పెట్టి ఒక క్యాప్ని అయితే పెడుతున్నారు. అక్కడ ఒక చిన్నది అయ్యేలకి అలా అడ్డంగా అయితే లాగుతున్నాడు ఫ్రెండ్స్. దాన్ని రెండు వైపులు ఒక తాడు కట్టుకొని ఇదిగోండి ఈ విధంగా అటు ఇటు 2 సార్లు అయితే తిరుగుతారు. అతను లాగేదానికి చిన్న చిన్నని బెజ్జాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బెజ్జాల్లో గుండా ఆ మడిపై విత్తనాలు అయితే పడతాయి. ఇలా పడిన తర్వాత ఈ మడిపై గడ్డినైతే వరి గడ్డి కానీ లేదా మనం చూస్తాం కదా సబుకు తోటలకు సన్న సన్న గడ్డిలాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ గడ్డి కానీ ఏదైనా పైన వేసి ఇక అదిగోండి పక్క పొలంలో కనిపిస్తున్నట్లు వాటర్ లైన్ అయితే లాగుతారు. అది లాగి ఇంకా వాటర్ని అయితే పెడతారు. ఇలా మొత్తం చేసిన తర్వాత 6 or 7 డేస్కి మనకి మొలక అయితే బయటకు వస్తుంది ఫ్రెండ్స్. మొలక వచ్చే ముందు అసలుకి చాలా కష్టమైతే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. అంటే పొగ మొక్కల్ని ఇంతకుముందు చాలాసార్లు అయితే చూశాను, కానీ అవి ఎలా విత్తనాలు నాటుకుంటారు, అదేవిధంగా ఏ విధంగా నారు వస్తుంది అనేది అయితే నేను ఫస్ట్ టైం అయితే చూశాను. మీరు ఇంతకుముందు చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి విత్తనాలు అయిపోయినాయి, మళ్ళీ అయితే విత్తనాలు పోసుకుంటున్నారు పెద్ద ఆయన. పోసిన తర్వాత మళ్ళీ వాటిని అయితే తిప్పుతాడు ఫ్రెండ్స్. ఈ విత్తనాలు నాటుకోకముందు చాలా అయితే కష్టపడాలి ఫ్రెండ్స్. దీనికి ఈ విత్తనాలు నాటడానికి ముందు పెట్టుబడి అయితే 1 ఎకరానికి ₹1,00,000 వరకు అయితే ఖర్చు పెట్టాలి ఫ్రెండ్స్.
అయితే వాటిని జాగ్రత్తగా కాపాడుకొని ఆ మొక్కలను అయితే వచ్చిన తర్వాత మనం వాటిని అమ్ముకోగలిగితే ఒక ఎకరానికి 3 లక్షల నుండి 5 లక్షల వరకు అయితే లాభం వస్తుంది ఫ్రెండ్స్. వీటికి ఎక్కువగా నీళ్ళు అయితే ఉండాలి ఫ్రెండ్స్. నీళ్ళు ఉంటేనే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మొలక వచ్చిన తర్వాత నేనైతే మీకు మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు దాకా మన వీడియోని అయితే చూడండి. ఓకే, మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.